విద్య వైద్యం మీదనే సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారన్నారు రాష్ట్ర మంత్రులు. ఇక ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మెడికల్ కాలేజీకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల శంకుస్థాపన ఆలస్యమైందన్నారు మంత్రులు. 130 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న కాలేజీని త్వరితగతిన నిర్మించి ఈ సంవత్సరంలోనే క్లాసులు ప్రారంభిస్తామన్నారు. ఇక ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రులు. 10 సంవత్సరాలు మేము తెలంగాణ కోసమే పుట్టాం, తెలంగాణ కోసమే పెరిగాం, తెలంగాణ కోసమే జీవితాలను అర్పించడం చేసి చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వైద్య శాఖకు సంబంధించి వాళ్ళు సంవత్సరానికి యావరేజ్ 5,959 కోట్లు మాత్రమే వైద్య శాఖ ఖర్చు పెడితే మన ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ ఆలోచన చేసి ఈ ఒక్క సంవత్సరానికే 2024-25 11,482 కోట్ల రూపాయలని ఒక్క సంవత్సరంలోనే వైద్య శాఖకి మనం ఖర్చు పెట్టాం. ఎక్కడ 5,959 కోట్లు, ఎక్కడ 11,482 కోట్లు అంటే ఒక్కటేసారి డబల్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రజల వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందో అని చెప్పడం కోసమే నేను ఈ లెక్కలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియాలని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న సభ పెట్టుకొని బయటకు వచ్చి వరంగల్లో అడ్డగోలు మాట్లాడి ఈ రాష్ట్రంలో అన్ని వైఫల్యం చెందామని చెప్పినటువంటి పెద్ద మనుషులకి ఈ లెక్కలు తెలియాలని నేను చెప్తా ఉన్నా. 1,15,00,000 కుటుంబాల్లో 90 లక్షల కుటుంబాలు ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలతో లబ్ధి పొందేటట్టుగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం చేసిందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తా ఉన్నాం. ఈ మెడికల్ కాలేజ్తో ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకి నూతనంగా మెడికల్ కాలేజీలు, అన్ని జిల్లాలకి ప్రతి జిల్లాకు ఒక కళాశాలైనా వచ్చేటట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని సంతోషంగా చెప్తూ 10 ఏళ్ళు మీరు 15వ తారీఖు నుంచో 20వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి. మేము వచ్చిన తర్వాత 15 మీరు 7 లక్షల పైబడి 7 లక్షల కోట్ల అప్పు తెచ్చి కూడా మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకపోయారు. మీరు తెచ్చిన అప్పుకి మేము దాదాపు 6,500 కోట్ల రూపాయల అప్పు కడుతూ ప్రతి నెల 15వ తారీఖు 20వ తారీఖు ఇచ్చే జీతాల్ని మొదటి తారీఖునే తీసుకొచ్చి వాళ్ళ రాష్ట్ర ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతాం. పేద బడుగు బలహీన వర్గాల రైతాంగ సోదరుల సంక్షేమంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల అవసరాలు కూడా తీర్చే ప్రక్రియలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఆ మాటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. క్యాన్సర్ సెంటరే కానీ, ట్రామా సెంటరే కానీ, వాస్కులర్ యాక్సెస్ సెంటరే కానీ, దానికి తోడు ప్రైమరీ హెల్త్ సెంటరే కానీ, అడిషనల్ అంబులెన్స్లే కానీ, ఇవన్నీ కూడా అంచెలంచెలుగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందు పోతున్నది. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ శాఖలనే సుమారు 8,000 పోస్టులు భర్తీ చేసింది. అందులో ప్రధానంగా నర్సింగ్ ఆఫీసర్లు 6,000 పైచిలకు నర్సింగ్ ఆఫీసర్ని అపాయింట్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు రిజల్ట్స్ రాబోతున్నాయి. మళ్ళీ రాబోయే నోటిఫికేషన్ అన్నీ కూడా ఈ ప్రభుత్వం గత 30 సంవత్సరాల నుంచి ఈ సమాజం అడుగుతున్న వర్గీకరణను తీసుకొచ్చింది. ఆ వర్గీకరణ ఆధారంగానే రాబోయే నోటిఫికేషన్స్ ఉంటాయి. దీని పక్కనే బట్టి గారు ఇచ్చేటటువంటి ఇంటిగ్రేటెడ్ యంగ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ కూడా 30 ఎకరాలు ఇచ్చారు. దాని తర్వాత ఒక 20 ఎకరాలు స్టేడియంకి ఇచ్చారు. కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఎప్పుడో శంకుస్థాపన చేసుకోవాల్సిన ఉండే. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలకి ముందే మేమిద్దరం ఇంకా 4-5 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందనంగా ఇద్దరం కలిసి వచ్చి చూసి ఇక్కడ బ్రహ్మాండంగా ఉంటుందని వారి అనుభవంతో చెప్పిన దాని ప్రకారం చాలా మంచిగా ఎలివేటెడ్గా భవిష్యత్తులో ఖమ్మానికి మణిహారంగా రాబోతున్న ఔటర్ రింగ్ రోడ్డుకి పక్కనే ఈ ప్లేసు బ్రహ్మాండంగా ఉంటుందని తలంచి చిన్న చిన్న అడ్డంకులు
ఏవైతే రెవెన్యూ పరంగా కొంతమంది పొజిషన్లో ఉన్నా కూడా వారందరినీ ఒప్పించి మెప్పించి రెవెన్యూ కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఈ స్థలం అయితేనే బాగుంటుందని ఈ స్థలాన్ని ఏర్పాటు చేసి అద్భుతంగా, అంటే రాష్ట్రంలో 33 జిల్లాల్లో మన జిల్లాలో కట్టే ఈ మెడికల్ కాలేజీ సూపర్ డూపర్గా ఉండే విధంగా సుమారు 130 కోట్లతో అద్భుతమైన కాలేజీని అతి కొద్ది నెలల్లోనే మనం మళ్ళీ ఇదే స్థలంలో ప్రారంభించుకోబోతున్నాం.